ఇవాళ ఆరిఫ్ గారు వాళ్ళ ప్రేయర్ హాల్ ఉంటుంది అనమాట, వెళ్తూ ఉంటాం అప్పుడు. సో మేము వెళ్తే అక్కడ వాళ్ళది క్యాంటీన్ ఉంటుంది, అక్కడ అన్ని ఐటమ్స్ అన్ని అమ్ముతూ ఉంటారు, ఫెస్టివల్స్ ఏమైనా ఉంటాయి. ఇవన్నీ ఐటమ్స్ అక్కడ నుంచి నేను తీసుకొచ్చా. నేను తీసుకొచ్చానో మన సబ్స్క్రైబర్స్ కూడా చూపిస్తాను. ఇది చికెన్ 65. తినమ్మా తిను. అక్కడ తీసుకున్నప్పటి నుంచి కవర్ కొంచెం దింపి ఒక్కొక్కటి వేసుకుంటుంది నోట్లో. ఎలా ఉంది? సూపర్. సమోసా మేము ఎందుకండి, ఇంకా మేము ఎందుకు తిను. మటన్ కీమా సమోసా సూపర్ ఉంటుంది అనమాట. అలాగే ఇది మన బేసన్ చెక్కి అంటాం కదా, దిస్ ఇస్ బేసన్ చెక్కి, హోమ్ మేడ్. సూపర్ ఉంది. ఆగవే, నాలాగైతే అస్సలు లేదండి అనుకుంటా, నాలాగ కానీ మొత్తం మా నాన్నలాగా ఎంగిల్ ఉండవు, మొక్కలు కూడా తిను. ఇది వచ్చేసి దహి వడ. నేను 2-3 రోజుల నుంచి అనుకుంటున్నా దహి వడ తిందామని. చూద్దాం ఎలా ఉంటుందో. నాట్ గుడ్, నాట్ గ్రేట్. అచ్చా బానే ఉంది. తర్వాత తీసుకున్నదే దహి వడ కోసం టెంప్టింగ్ చికెన్ కుర్మా. ఆహా, ఏంటక్క కొంచెం కొంచెం పెట్టుకుంటున్నారు, అలా దిష్టి తగులుతుంది నాన్న ఈ మధ్య, మళ్ళీ తినలేకపోతున్నాను. అందుకే చికెన్ కసాపు మస్తే. ఇవాళ మా ఆయనకి వాళ్ళ ఇంట్లో వాళ్ళ వంటలు గుర్తొస్తాయి. బాగుందా? నా ఫ్రీ ఆర్టిస్ట్ తెలుసా ఈ పిల్ల, నా ఛానల్ కి ఫ్రీగా పనిచేస్తూ ఉంటుంది వచ్చి. సో ఇవాళ మేమైతే హెల్దీగా టేస్టీగా లంచ్ చేస్తున్నాం. మీ లంచ్ ఏంటో కమెంట్స్ లో మాట్లాడుకుందాం.